నాకు పాములు అంటే భయం, అందరికీ భయం, నార్మల్ అది. ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ ద నైట్స్ ద కాల్ సెంటర్ టీ మొబైల్. హాయ్ టీ మొబైల్, దిస్ ఇస్ మాలిక్ అనేదో ఒక ఓవర్ యాక్షన్ వాయిస్లో నైట్లో అంతా యాక్సెంట్లు పెట్టి పొద్దున్న ఏ బావా తీ బావా అని పొద్దున్న అలా ఉండి కూర్చొని 2-3 డేస్ నుంచి నేను వచ్చినప్పుడల్లా ఒక టైప్లో చూస్తున్నారు అన్నమాట అందరూ, గర్ల్స్. మళ్ళీ ఏంటి మనకేంటి ఎందుకు ఇలా చూస్తున్నారు ఇది అది అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, ఎవరో కజిన్స్ వాళ్ళు చూస్తారు, మళ్ళీ వచ్చారు అంటే చూడటం వాళ్ళు వెళ్ళటం అలాగా. నేను బ్యాగ్ వేసుకొని స్లోగా వెళ్ళిపోవటం, మళ్ళీ తిరిగి వచ్చేయడం అనమాట. 4-5 రోజుల తర్వాత నైట్ కూర్చోబెట్టారు అన్నమాట. కూర్చోబెట్టి మళ్ళీ ఒక విషయం చెప్పాలి అంటే, ఏమైంది వాట్స్ ఇట్ అన్న. మీరు తాగేసిన తర్వాత నేను కొంచెం ఓపెన్ అప్ అవుతాను నార్మల్గా, ఇలాగన్నా ఇంకొంచెం ఓపెన్ అప్ అవుతాను. ఏంటి మళ్ళీ ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు, ఏదో చెప్తే ఎందుకు అందరూ అలాగ చూస్తున్నారు అంటే, నువ్వు ఎలా ఫీల్ అవుతావు తెలియదు, అందుకే నువ్వు ఇప్పుడు దాకా చెప్పలేదు అంటే. ఏంటి ఏం చేశారా మీరు, నా డబ్బులు ఏం తీసుకున్నారు, నా వాలెట్ నుంచి ఏం తీసుకురంటే అదంతా కాదు. ఇప్పుడు ఇంకొక ఇంట్లో ఒక పైథాన్ ఉంది అన్నారు. ఏం జోకులు చేస్తారు, ఊరుకోండి. నీ రూమ్లోనే ఉందిరా పైథాను, నువ్వు ఇక్కడ 20 నిమిషాలు ఆగితే అది ఎక్కడికో దూరింది, దాన్ని తీసుకొని వచ్చి నేను బ్యాగ్లో పెట్టాలి, నువ్వు ముందే వచ్చేసావు అనుకోలేదు, నువ్వు వెళ్ళినప్పుడల్లా పైథాన్ నీ రూమ్లో ఆడుకుంటుంటుంది, నువ్వు తిరిగి వచ్చేసరికి ఆ పైథాన్ తీసి పెట్టేస్తా, 4 రోజులు నడుస్తుంది అంటే. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు పైథాన్ ఉందా? పైథానే కాదు కింగ్ కోబ్రా కూడా ఉందా? కింగ్ కోబ్రా మన ఇంట్లో ఏం చేస్తుందంటే, ఒక రూమ్లో కింగ్ కోబ్రా ఇంకో పైథాన్ ఉందంట. నేను షాక్ అయిపోయాను. వాళ్ళందరూ ఏంటో ఏదో అంటారు బాసు, హెర్పటాలజిస్ట్ వాళ్ళు అదంట. సో దే ఆర్ లైక్ టాకింగ్ సో మచ్ అబౌట్ స్నేక్స్. నాకు భయం వేసేసింది.